వృషికం. వృషికానికి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ వృషికంతోటే బాధ. లాస్ట్ టైం ఎవరు ఫోన్ చేశారండి. వృషికం అంటే మళ్ళీ అనురాధ నక్షత్రాల్లో చాక జ్యేష్ఠ 5th హౌస్లోకి మళ్ళీ శని వస్తున్నాడు. మళ్ళీ మీ లవ్ మీద దెబ్బ కొడతాడు. మీకు చతుర్థాధిపతి పంచమానికి వెళ్తున్నాడు కాబట్టి లవ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అది మీన రాశిలో అవుతున్నాడు. 30 సంవత్సరాల తర్వాత అక్కడికి వస్తున్నాడు. 27 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు ఇంచుమించుగా. సో లవ్ ఫెయిల్ అవ్వగానే శంకర్దాద ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి గారు పాట పెట్టుకుని మళ్ళీ ఐశ్వర్య వచ్చిందని బయటికి రావాలి తప్పించి డిప్రెషన్ అవ్వడం ఇలాంటివి పెట్టుకోకూడదు. అలాంటివి ఇచ్చేయద్దు. స్పెక్యులేషన్లో డబ్బులు పోతాయి ఈ సంవత్సరం, జాగ్రత్త లేకపోతే. మీరు చాలా ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉంటారు. అనురాధ వాళ్ళు, వృషభ రాశి వాళ్ళంతా కూడా. వీళ్ళు కూడా అంతే. తులారాశి కొంచెం అకస్మాత్తుగా ఎదగాలంటారు కదా, వీడు అలా కాదు, డైరెక్ట్ ల్యాడరే. ఆ స్టైల్లోనే వెళ్తూ ఉంటారు. సో అంతంత పెద్ద పెద్ద కోరికలు ఆశలు ఉంటాయి కనుక శని పంచమాన్ని ఉన్నాడు గుర్తుపెట్టుకోవాలి. ధనాధిపతి కాదు, తృతీయ చతుర్థాధిపతి పంచమాన్ని ఉన్నాడు కాబట్టి లేట్ అవుతాయి మీ సక్సెస్లు అన్నీ కూడా. అలాగే 2nd హౌస్లో గురుడు కూడా మీకు ఇంచుమించుగా అష్టమాన్ ఉన్నాడు. కాన్ఫ్లిక్ట్స్ ఏదన్నా ఉంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కొలీగ్స్తో కానీ సిబ్లింగ్స్తో కానీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. కొంచెం తగ్గి ఉండడం ఈ ఏడాది మంచిదనే విషయం గమనించండి. ప్రేమలో పడితే డిప్రెషన్కి వెళ్ళొద్దు. స్పెక్యులేషన్ పోయినాయి అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్లు చేయొద్దు. ఈ సంవత్సరం లాస్ ఆఫ్ మనీ కనిపిస్తుంది కాబట్టి ఓవర్ డిప్రెస్ అయిపోవద్దు. మంచి మంచి 4 చిరంజీవి గారి పాటలు పెట్టుకోవడం చూడడం అంతే. మరీ మీరు వెంకటేష్ రాజా సినిమా క్లైమాక్స్లో గట్ట ప్లే చేయొద్దు. చూడొచ్చు చాలా మంది చేతులలా కట్టుకుని నడిచేస్తుంటారు. మీకు నిజం చెప్తున్నాను. మళ్ళీ ఎవరైనా ఫోన్ చేస్తారు ఇది చూసి ఇంకో ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఏమీ తెలియనట్టు ఇలా అంటుంటారు కానీ వీళ్ళకి అన్నీ తెలిసి వీళ్ళకే. ఎందుకంటే వీళ్ళకి తెలిసి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారండి. తెలిసి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు, తెలిసి అంటే లాస్ అవుతారు అన్నీ. వీళ్ళకి ఓవర్ గ్రీడీ అంటాం కదా, గ్రీడ్. తులారాశి కూడా గ్రీడ్ కొంచెం ఉంటుంది కానీ వీళ్ళకి ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో తులారాశి ఓవర్ గ్రీడ్ మీదకి వెళ్ళొద్దు. ఓవర్ ఎమోషనల్గా ఎవరిని నమ్మొద్దు. మీకు చెప్పేదారు ఉండే గురుడు అష్టమానికి వస్తున్నాడు, మిథునానికి వస్తున్నాడు కాబట్టి సీక్రెట్స్ బయటకు రిలీజ్ చేయొద్దు. నా ఫ్రెండే కదా అని ఏదైనా సీక్రెట్ చెప్పామంటే చచ్చేవే. జూపిటర్ రిప్రజెంట్ రెస్పెక్ట్. మిథునానికి వస్తున్నాడు, వాళ్ళిద్దరికీ పడదు. బుధుడికి గురుడికి పడదు కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని బట్టి. సో మీరు సీక్రెట్స్ వీళ్ళు కమ్యూనికేషన్ ఏరియాలోకి వస్తున్నాడు. ఏదన్నా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి సంబంధించిన లేకపోతే మీ మనీకి సంబంధించిన, మీ గురువులకు సంబంధించిన, మీ ఫాదర్ ఓరియంటెడ్ సంబంధించిన అలాంటి ఏదైనా సీక్రెట్స్ ఉంటే అవి మీరు బయట పెట్టుకోవడం వల్ల మీ చేతులతో మీరే జీవితం పాడు చేసుకున్నట్టు ఈ సంవత్సరం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మీకు రాహు కూడా చతుర్థానికి వస్తున్నాడు కాబట్టి ఎస్ డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రీలొకేటింగ్. ఏదైనా ఇల్లు మారడం కానీ ప్రాంతం మారడం కానీ చేయండి. అండ్ 1 మోర్ యాడ్ ఆన్ వెళ్తే ఇల్లు కట్టుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా వీళ్ళకి చెప్పచ్చు. సో నేను వీళ్ళకి చెప్పేది అంటే అన్ని రాశులకి రిజల్ట్ ఓరియంటెడ్ అని చెప్పాను. వృశ్చికానికి చెప్పేది ఏంటంటే పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ కష్టపడి అని చెప్పాను, కష్టపడమని చెప్పాను. వీళ్ళు కష్టపడమని చెప్పక్కర్లేదు, వీళ్ళు ఆల్రెడీ ఏదో గెలుగుతూ ఉంటారు. సో ప్రతి దాంట్లో నేలెట్టద్దు, జాగ్రత్తగా వెళ్ళండి. ఓవర్గా గుడ్డుగా నమ్మొద్దు. ఈ సంవత్సరం సీక్రెట్స్ బయట ఎవరికి చెప్పొద్దు. 1 మోర్ యాడ్ ఆన్, అష్టమంలో గురుడు వస్తున్నాడు కాబట్టి ఇలా వీడియోలు చేసే వాళ్ళందరూ గురువులను నమ్మొద్దు. ధనాధిపతి అష్టమానికి వెళ్ళాడంటే ఇంచుమించుగా మీతో మంచి గట్టి ఖర్చు పెట్టి చాలా గట్టి పూజలు చేసి వాడు సక్సెస్ అయ్యి మీరు పోతారు. సో ఏ వీడియో పడితే వీడియో చూసి అలా వస్తున్నాడు ఎలా వస్తున్నాడు అని చెప్పేసి ఇష్టాచారాన్ని పూజలు చేసేసి చంకనాకైతే పోవద్దు. ఈ వృశ్చికానికి ఉన్న జబ్బిది. ఎవడి వీడియో చూడకపోయినా ఎవడదన్నా సరే అందరి వీడియోలు చూసి రాసేది. ప్రామినెంట్ ఆడియన్స్ వీళ్ళే, అందరికీ ప్రామినెంట్ ఆడియన్సే. వీళ్ళు ఒకళ్ళు, కన్యారాశిలో ఒకళ్ళు, మీన రాశిలో ఒకళ్ళు, కర్కాటకం ఒకడు, వీళ్ళందరూ స్టాండర్డ్ కస్టమర్స్లో క్లయింట్. ఎవరు వీడియో అయినా సరే అందరూ చూస్తారు, అందరు చెప్పిన రెమెడీలు చేస్తారు, తర్వాత ఫోన్లు చేస్తారు. రోజు దీపం పెడుతున్నాం అలా అన్నా పర్లేదు, రోజు దీపం పెడుతున్నాం అడుక్కు తింటున్నాం అంటారు. అందరు చెప్పినవి అన్నీ చేస్తారు. నాకు ఎవరెవరో చెప్తారు ఆ ఇంటి బయట చెంబులెట్టని అందులో 2 ఆకులెట్టని చెప్తారు. అది నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు, సార్ ఆ చెంబులెట్టనండి ఎవడెట్టమన్నాడు, మా ఇంటి బయట ఏం లేవు కదా. అంటే కన్సల్టేషన్ చేసేటప్పుడు ఏంటంటే అవతలోడు ఏం చెప్పాడు అనేది ఫస్ట్ మనకు చెప్తారు ఒక పావు గంట, తర్వాత మనం మాట్లాడాలి. మళ్ళీ మనం చెప్పింది ఇంతకుముందుతో కనెక్ట్ చేసుకుంటారు. అలా కాదు జాతకం.
కన్సల్టేషన్ అంటే ఉన్నదో చెప్పాలి. ఆయన నాకేం చెప్పాడు, నాకు చెప్పడం కాదు కదా. అదే కదా. సో వృశ్చికానికి ఇది ఎందుకు చెప్తున్నానంటే, సెకండ్ హౌస్ ఈజ్ వాక్స్థాన, ఎయిత్ హౌస్ ఈజ్ అకల్ట్ సైన్సెస్, అది మిథున స్థానం. నేను చెప్పిందని ఇంకోళ్ళ దగ్గర చెప్పినట్టు మీకు ప్రమాదం వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో. ఆ సీక్రెట్ రిలీజ్ చేయొద్దు. ఎందుచేతంటే ఇప్పుడు నేను ఏదో చెప్పొచ్చు మీకు, దానివల్ల మీ కర్మ బాగుపడవచ్చు. ఇది తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల యూ లాస్ దట్ ఫార్చునేషన్. ఇది వాక్స్థానం కాబట్టి అష్టమం అకల్ట్ సైన్స్ అవుతుంది కాబట్టి మిథునం అనేది కమ్యూనికేషన్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ ఏది ధన వాక్స్థానాలు, అందుకని చిన్న మాటతో వచ్చి ధనవంత పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మాట అక్కడ ప్రత్యేకించి గురువులు ఏదన్నా మంత్రోపదేశం చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈ శ్లోకం చదువుకోరా అని ఉండొచ్చు. ఆ శ్లోకంలో పవర్ ఉండొచ్చు కదా, దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడెక్కడ అంటించి పలానా అతను ఇది చెప్పాడండి అన్నాం అనుకో, అది ఎలా ఉంటుంది? కరెక్ట్. సో అలాంటి మిస్టేక్స్ ఈ సంవత్సరం చేయొద్దు. సో సీక్రెట్స్ రిలీజ్ చేయొద్దు, ఎస్పెషల్లీ వెల్త్ పరంగా. వెల్త్ అయితే సాలిడ్గా వస్తుంది, బట్ ఇట్ టేక్ టైమ్స్. యా. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు కదా పంచమంలో. 26th మేబీ 27 విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఫర్ వృశ్చిక రాశి. అక్కడ మీకు బాగా సాలిడ్గా ధనం వస్తుంది. ఆ ధనం మీరు అంటారు చూసారా, ఎక్కువ రావాలని, ఆ ఎక్కువ 27లో వస్తుంది. ఓ. ఎందుకంటే శని ఇంకా స్టార్ట్ అయ్యాడు, ఆయన ఎప్పుడో కానీ లిఫ్ట్ అయ్యాడు. బా. స్లో ప్లానెట్ అందుకని. ట్రూ 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 ట్రూ. Yeah. అది వృశ్చికం. అయ్యా వృషికం. నెక్స్ట్ అండి.